మిత్రులారా, స్వాగతం. భారతదేశంలోని పురాతన కథల నుండి ఒక అద్భుతమైన కథను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. తెనాలి రామకృష్ణుడు కథల సమాహారం నుండి మనం ఈరోజు వింటున్న కథ కాళీమాత రామన్కు ఇచ్చిన బహుమతి. మా కథ ప్రారంభమవుతుంది. జలుబు తెచ్చిన తంట. తెనాలి రామకృష్ణ తీవ్ర జలుబుతో బాధపడుతున్నాడు. రోజంతా ముక్కు తుడుచుకుంటూనే ఉన్నాడు. అందుచేత తన ముక్కు ఎర్రగా మారింది. అతని కళ్ళు జలుబు వల్ల వచ్చిన కన్నీటితో నిండి ఉబ్బిపోయి ఉన్నాయి. ఏమోయ్, నీ వంటపని కాస్త పక్కన పెట్టి నా జలుబు సంగతి చూడు అని వంటింట్లో ఉన్న భార్యను కేకవేసి చెప్పాడు. ఇదిగో మీ పని మీదే ఉన్నాను అని తన భార్య కూడా కేకపెట్టి చెప్పింది. వరండాలో కూర్చొని తెనాలి రామకృష్ణ తుమ్ముతూనే ఉన్నాడు. కాసేపటికి తెనాలి రామకృష్ణ భార్య తన కోసం వేడినీటితో నింపిన పాత్రను తీసుకువచ్చింది. ఆమె కొన్ని మూలికలను ఆ పాత్రలోని వేడినీటిలో వేసింది. ఆ వేడినీటి నుంచి మంచి ఔషధాలు నిండిన పొగలు వస్తున్నాయి. తెనాలి రామకృష్ణ ఒక వస్త్రం తలమీద కప్పుకొని తల వంచి ఆ పాత్రకి దగ్గరగా ఉంచాడు. గట్టిగా ఆవిరిని పీల్చుకుంటూ ఉన్నాడు. చాలా హాయిగా ఉంది. జలుబు నెమ్మదిగా కొంచెం కొంచెంగా తగ్గింది. తెనాలి రామకృష్ణ కొంత ఉపశమనం పొందాడు. గోడకి ఆనుకొని ప్రశాంతంగా కూర్చున్నాడు. ఏమోయ్, నీ దయవల్ల నా జలుబు తీవ్రత కొంచెం తగ్గింది అని భార్యతో అన్నాడు. ఈ జలుబు నుండి ఉపశమనం పొందగానే తెనాలి రామకృష్ణ ఇంత సంతోషంగా ఉండడానికి ఒక కారణం కూడా ఉంది. ఆ రోజు సాయంత్రం తను నగర శివార్లలోని కాళీమాత ఆలయానికి వెళ్ళాలి అనుకున్నాడు. అక్కడ కాళీమాతని ప్రసన్నం చేసుకోవడానికి ప్రార్థన చెయ్యాలని అనుకున్నాడు. ఆ జలుబు ఎక్కడ అడ్డుగా వస్తుందేమో అని అనుకుని కొంచెం బాధపడ్డాడు. జలుబు తీవ్రత కాస్త తగ్గింది. తెనాలి రామకృష్ణ భార్య దగ్గరికి నవ్వుతూ వెళ్లాడు. నీ చేతుల్లో ఏదో మాయ ఉంది, నా జలుబు ఇట్టే తగ్గిపోయింది అని భార్యతో ముచ్చట్లు పెట్టాడు. మీరు ప్రసన్నం చేసుకోవాల్సింది నన్ను కాదు, గుడికి వెళ్ళండి, కాళీమాతని పూజించి మెప్పించండి. అమ్మ ప్రత్యక్షమైతే బోల్డంత బంగారం కోసం అడగండి. మీ హాస్యచతురత ఆ అమ్మపై చూపించకండి. ఖాళీగా ఒట్టి చేతులతో మాత్రం ఇంటికి రాకండి అని ఆలయానికి బయలుదేరిన తెనాలి రామకృష్ణకి అతని భార్య బోలెడన్ని సలహాలు ఇచ్చింది. అలా దారిలో వెళ్తూ ఉన్నాడు. ఒక తెలివైన వ్యక్తి ఎదురుగా వచ్చాడు. స్వామీ తెనాలి రామకృష్ణ, ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ వ్యక్తి. తెనాలి రామకృష్ణ ఏదో చెప్పబోయాడు. ఏంటి మీ ముక్కు దొండపండులాగా ఎర్రగా ఉంది అని అతను మళ్ళీ అడిగాడు. మాకు జలుబు చేసింది, చీది చీది ముక్కు ఇలా మారింది అని తెనాలి రామకృష్ణ బాధపడుతూ చెప్పాడు. అది విన్న అతను చాలా నవ్వుకున్నాడు. తెనాలి రామకృష్ణకి కొంచెం కోపం వచ్చింది. నా ముక్కు నా జలుబు నా ఇష్టం అనుకుంటూ ముందుకు కదిలాడు. తను ఆలయానికి చేరుకునే సమయానికి చాలా చీకటిగా అయ్యింది. ఆ సమయంలో ఆలయంలో ఎవ్వరూ లేరు. చుట్టూ వెతికాడు. గుడిలోకి వచ్చాడు. కాళీమాత విగ్రహం ముందు ఒక దీపం వెలుగుతోంది. తెనాలి రామకృష్ణ దేవత ముందు బోర్లా పడ్డాడు. కొంచెం సమయం అలానే మౌనంగా ప్రార్థన చేశాడు. మళ్ళీ లేచి విగ్రహం ముందు కూర్చున్నాడు. కళ్ళు అలానే మూసుకుని కాళీమాతను ప్రార్థించడం ప్రారంభించాడు. అతని భక్తికి మాత కరిగిపోయింది. కాళీమాత తన ముందు 1000 తలలు 1000 జతల ఆయుధాలతో ప్రత్యక్షమయ్యింది. తెనాలి రామకృష్ణ అమ్మవారి రూపం చూసి అబ్బురపడ్డాడు. తను కాళీమాత రూపాన్ని ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి ఆశ్చర్యంతో చూస్తూనే ఉన్నాడు. అలా చూసి చూసి తను నవ్వుతూ ఆనందంగా కనిపించాడు. ఏదో తలుచుకుని పకపకా నవ్వాడు. కాళీమాత తెనాలి రామకృష్ణపై విచిత్రంగా చూసింది. తన భక్తుడు తనను చూసి అలా పకపకా నవ్వడం కాళీమాతకు అస్సలు నచ్చలేదు. ఆమె కనుబొమ్మలను పైకి లేపి తెనాలి రామకృష్ణ వైపు కోపంగా చూసింది. అప్పుడు తెనాలి రామకృష్ణ ఆ నవ్వును ఆపుకున్నాడు. ఏంటి తెనాలి రామకృష్ణ, నవ్వు బాగా వస్తోంది అని కాళీమాత కోపంగా అడిగింది. మెల్లగా తల వంచి నమస్కారం చేస్తూ చేతులు ముడుచుకున్నాడు. మాతా, లోకాలని కాపాడే జగన్మాత, నన్ను క్షమించు అని చేతులు జోడించి వేడుకున్నాడు. నేను ప్రత్యక్షం కాగానే నువ్వసలు ఎందుకలా నవ్వావు అని కాళీమాత అడిగింది. కాళీమాత ఆ మాట అడగ్గానే తను తలుచుకున్న విషయం మళ్లీ గుర్తుకు వచ్చింది.
తెనాలి రామకృష్ణకి మళ్ళీ నవ్వొచ్చింది. కాళీమాతకి చాలా కోపమొచ్చింది. అమ్మా, నాకు జలుబు వచ్చింది. నేనా ముక్కును చీది చీది రోజంతా తుడిచి తుడిచి అది ఎర్రగా మారిపోయింది అని అన్నాడు. సరే సరే, నీ ముక్కు ఎర్రగా అయ్యింది. అందుకోసం ఇక్కడ నా ముందు నన్ను చూస్తూ ఎందుకు నవ్వావు అని కాళీమాత మళ్ళీ అడిగింది. ఇక్కడికి వచ్చాను, మంత్రాలు చదివాను. మీరిలా 1000 ముఖాలు 1000 జత చేతులతో నా ముందుకు వచ్చారు. 1000 ముఖాలతో నిన్ను చూసినప్పుడు అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. వస్తున్న నవ్వుని మళ్లీ కష్టంగా ఆపుకున్నాడు. ముందుకు వెళ్ళండి, మీ వివరణ పూర్తి చేయండి తెనాలి రామకృష్ణ అని కాళీమాత అసహనంతో అన్నారు. మీ దర్శనమయ్యాక మా మదిలో ఒక విచిత్ర ఆలోచన వచ్చింది అని తెనాలి రామకృష్ణ అన్నాడు. ఏంటి ఆ విచిత్ర ఆలోచన అని కాళీమాత కోపంగా అడిగింది. 1000 ముఖాలతో మిమ్మల్ని చూసినప్పుడు నాకొక అనుమానం వచ్చింది. మీకెప్పుడైనా జలుబు పట్టుకుంటే ఏం జరుగుతుందో అని నేను ఆశ్చర్యపోయాను అని నవ్వుతూ అన్నాడు. అప్పుడు మీరు మీ 1000 ముక్కులను ఒకేసారి చీదుతూ 1000 జతల చేతులతో తుడుచుకుంటూ అది తలుచుకుంటేనే నాకు చాలా విచిత్రంగా అనిపించింది అని తెనాలి రామకృష్ణ మళ్లీ నవ్వులతో కాళీమాత ముందు నిలబడ్డాడు. కాళీమాతకి మొదట చాలా కోపమొచ్చింది. ఆ తరువాత తెనాలి రామకృష్ణ హాస్యచతురతని తలుచుకొని హాయిగా తను కూడా నవ్వింది. వరాల కోసం నా దగ్గరికి వచ్చి నా దర్శనం కోసం మంత్రాలు చదివి పూజలు చేసి మేం ముందుకు రాగానే ఇలా పగలబడి నవ్వినందుకు మిమ్మల్ని శిక్షించాలి అనుకుంటున్నాను అని కాళీమాత అన్నారు. తెనాలి రామకృష్ణ కొంచెం భయపడ్డాడు. కాళీమాత వైపు అమాయకంగా చూశాడు. కాని నన్ను నవ్వించావు. మీ హాస్యచతురత నచ్చింది. అందుకే నేను నిన్ను క్షమించాను అని కాళీమాత అంది. మీ తెలివితో ప్రజలను ఎల్లప్పుడూ ఇలానే బాగా నవ్వించమని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని దీవించింది. నా మీద దయ ఉంచి ఏదైనా వరమివ్వండి అని తెనాలి రామకృష్ణ కోరాడు. కాళీమాత ఒక వస్త్రం ముక్క తీసి తెనాలి రామకృష్ణ చేతిలో పెట్టింది. కాళీమాత తనకందించినది మాయావస్త్రమని తెనాలి రామకృష్ణ నిశ్చయించుకున్నాడు. అది తనకి బోలెడంత ధనాన్ని ఇస్తుందని నమ్మకంగా ఉన్నాడు. ఈ వస్త్రం దేనికోసం మాతా అని తెనాలి రామకృష్ణ అడిగాడు. ప్రతిరోజు ఉదయం ఈ వస్త్రం 2 బంగారు నాణాలనిస్తుందా అని ఆశగా అడిగాడు. కాళీమాత బాగా నవ్వింది. ఆమె నవ్వుకి ఆలయం మొత్తం కంపించింది. ఇప్పుడు మీరెందుకు నవ్వుతున్నారు అని అమాయకంగా అడిగాడు. నీకు మళ్లీ జలుబు చేసినప్పుడు నీ ముక్కును తుడుచుకోవడానికి ఈ వస్త్రం వాడుకో అని కాళీమాత నవ్వుతూ చెప్పింది. అలా చెప్పిన మరుసటి క్షణం కాళీమాత మాయమయ్యింది. కాని ఆమె నవ్వు ఇంకా తెనాలి రామకృష్ణ చెవుల్లో మోగుతోంది. తెనాలి రామకృష్ణ ఆలయం నుండి బయటికి వెళ్లాడు. బయటకి వెళ్లగానే చలిగాలి తగిలింది. జలుబు ఎక్కువయ్యి తుమ్ములు రావడంతో ఆ వస్త్రంతో తుడుచుకున్నాడు. ఆ క్షణం కాళీమాత నవ్వులు తనకు వినిపించాయి. అలా తను ఇంటివైపు నడుస్తున్నప్పుడు కాళీమాత తనను చూస్తూ నవ్వుతూ ఉంది అని అనుమానం వచ్చింది. ఈ ఆలోచన రాగానే తన ముఖంలో చిరునవ్వు వచ్చింది. కథ యొక్క సందేశం మనందరికీ బాగా తెలిసిందే. ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యాలు మరియు ప్రత్యేకతలు ఉంటాయి. మీరు మరిన్ని కథలను అనుభవించాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. కొత్త కథలు అన్ని స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. రాబోయే కంటెంట్ గురించి అప్డేట్స్ పొందండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.